గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు నోటీస్ చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్ నియోజకవర్గంలో తీసుకొని సాచురేషన్ మోడ్లో దాదాపు 18,500 కుటుంబాలకి సాచురేషన్ మోడ్లో దళిత బంధు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంతో ఇవాళ రెండో విడత దళిత బంధు దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకొక 5,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద ఏమీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కూడా లేదు అధ్యక్ష. ఆల్రెడీ డబ్బులన్నీ కూడా ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఉన్నాయి. కానీ ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టిరు అధ్యక్ష. ప్రతిసారి కూడా గౌరవ జిల్లా మంత్రివర్యులకి అందరికీ కూడా బెనిఫిషరీస్ కూడా ఇవాళ అనేక సార్లు పెటిషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఇప్పటిదాకా రిలీజ్ చేస్తలేరు. దయచేసి అది వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మొన్న దళిత కుటుంబాలందరూ కూడా మొన్న నిరసన తెలిపితే దళిత కుటుంబాల మీద దళిత మహిళల మీద కేసులు పెట్టిరు అధ్యక్ష. దయచేసి అవన్నీ కూడా వెంటనే కేసు విత్డ్రా చేసుకొని ఆ డబ్బు రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి నేను తనను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కమలాపూర్ మండలంలో మా కేసీఆర్ గారు అన్నాడు 2 కోట్ల రూపాయలతోని అద్భుతమైన బస్ స్టాండ్ కట్టడం జరిగింది అధ్యక్ష. ఆ బస్ స్టాండ్ని ఫినిష్ చేయడానికి ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం. దయచేసి గౌరవ మంత్రి గారు కూడా మొత్తం సబ్జెక్ట్ ఐడియా ఉంది, అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇవాళ అధ్యక్ష ఇవాళ దళితులు వచ్చి కూడా ఇలా ప్రగతి భవన్ ముంగట కూడా ఇవాళ రెండో విడత దళిత బంధు విడుదల చేయాలని ఆడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అధ్యక్ష. దయచేసి అది కూడా విడుదల చేసి వెంటనే వాళ్ళని రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. నోటీస్ చేస్తున్నాను అధ్యక్ష. కమలాపూర్ బస్ స్టాండ్ సంబంధించి పరిశీలన ఉంది, దాని పురోగతి తెలియజేస్తాను. 0 hour is over. Adjournment motions. శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో పరిశ్రమల పేరిట సాగు భూములు సేకరణ వ్యతిరేకిస్తున్న రైతులను నిర్బంధించడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. కూనమనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు పథకం, పంట రుణాలు మరియు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది.